ముందుగా జై తెలంగాణ, జై భీమ్. టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేసిండు ఒక 5 డిస్టిక్లలో. అది ఎందుకు నమోదు చేసిండంటే, మేము బాధితుల పక్షాన ఉన్నాం, నీ ఆఫీస్కి వచ్చి ఏ కోణంలో ఎందుచేత ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి మరణించిందని మేము బాధితుడి కుటుంబ పక్షాన నిలబడి ప్రశ్నించినందుకు మా మీద కేసు పెట్టింది. ఎవడన్నా బుద్ధిగాలోడు పెడతారా ఇట్లా కేసు? నేను లంగాన్ లేదు, దొంగన్ లేదు, నువ్వే కత్తులతోటి పొడిచినామని కూడా అనలేదు. మేమేమన్నాం? ఆయన నీ ఆఫీస్కి ఎందుకు వచ్చిండు? ఆయన భార్య ఆఫీస్కి వస్తే 20,000 ఇచ్చి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, నీ యూట్యూబ్ లో కావచ్చు ఎందుకు వేసుకున్నావు? సరే, తన భార్య వచ్చి వెళ్ళినాక ఆ వీడియోని వేసినాక ఆ ఇంట్లో వాళ్ళు మా పరువు పోయిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనడం వల్ల తన భర్తకు చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించే ప్రయత్నం చేయని తన భర్తను నీ ఆఫీస్కి పంపితే వారం రోజుల పాటు తన భర్తను తిప్పించుకొని ఆఖరికి ఆయన ఏదో బీసీ మూమెంట్ లో ఆయన ఉన్నట్టు చిత్రీకరించి ఆయనను మానసికంగా రెచ్చగొట్టి ఎమోషనల్ గా ట్రాప్ చేసి ఆయనకై ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి నువ్వు కారణమైనది మా అనుమానం. ఈ ప్రజాస్వామ్యంలో ఆ ప్రాణం ఎందుకు పోయిందని మేము అడగకూడదా? ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నాడని మేము అడగకూడదా? ఇది అడిగితే నువ్వు మా మీద కేసులు పెడతావా? ఈ రోజు మళ్ళీ అంటున్నాం, ఈ మీడియా సమూహంగా డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఉన్న జర్నలిస్టు సభ్యులుగా ఒకటి అడుగుతున్నాం. 3 పిల్లలకు తండ్రి లేకుండా చేసినావు దుర్మార్గుడా, ఓ భార్యకు భర్త లేకుండా చేసినావు దుర్మార్గుడా. దాన్ని అడిగినందుకు ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నావు దుర్మార్గుడా. నువ్వు ఎక్కడి నుండి పోయినావు? ఇదే గుంపు నుండి పోయినావు కదా శాసన మండలికి. ఆ రోజు ఏమన్నావు? మీడియాను టచ్ చేస్తారా? మీడియాను టచ్ చేస్తే దుమ్ము రేపుతా అన్నావు. ఈ రోజు అదే మీడియాను ముట్టుకున్నావు. నేను మళ్ళీ అంటున్నా, ఇంతమంది మీద, ఇక్కడ రాములమ్మ గారి మీద కావచ్చు, ఇక్కడ ఈ మేడం మీద కావచ్చు, క్రాంతి మీద కావచ్చు, నా మీద, అదే విధంగా మా గిరీష్ దారముని, అదే న్యూస్ లైన్ శంకర్, ఇవన్నిటి మీద కేసులు పెట్టినావు. నువ్వేం చేయదలుచుకున్నావు? ఏం చేస్తావు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు 15 లక్షలు ఇచ్చి ఆ హత్యను కప్పిపుచ్చుతామనుకుంటే ఆ హత్య కనుమరుగు కాదు. ఆయన డ్రైవర్ 42% రిజర్వేషన్ కు సంబంధించి పాపం ఆయనకు తెలియదు. నీకు ఏమంటాను? నా ఫోటోకు దండం పెట్టుకొని పోయినంటాను. పాపం ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన అడుగులు తడబడుతున్నాయి. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, వేసిందే 8 సెకండ్ల వీడియో. ఆ 8 సెకండ్ల వీడియోలో ఆయన అడుగులు తడబడుతున్నాయి. ఆయన తాగొచ్చిండా, తాగి రాలేదా, లేదా మీరే తాగిపిచ్చిండ్లా, ఆయన మైకంలో ముంచిండ్లా, ఆయన మైకంలో మునిగిన తర్వాత మీరు ఏమెక్కిచ్చిండ్లు, ఆయనకు ఏమి చేయాలని చెప్పిండ్లు, తీరా ఆయన ఆత్మహత్యకు పాల్పడతా అంటే మీరు పోయి ఆయనకు ఏమి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ బయటికి రావద్దా? ఇవి అడిగితే తప్ప. 100% 42% సంబంధించి అది జరగవలసిందే. దొంగ, నువ్వు కాంగ్రెస్ నుండి టికెట్ తీసుకొని గెలిచి మళ్ళీ బయటకు వచ్చినట్టు నటిస్తాను. నువ్వు రేవంత్ రెడ్డికి చీకటి స్నేహితుడివి, నువ్వు రహస్య స్నేహితుడివి. అది ఎక్కడ బయటపడ్డది? 6 ఛానళ్ల మీద కేసు పెట్టావు దొంగ. మమ్మల్ని ఏం తిట్టలేను, కేసులే పెట్టావు. కానీ ఇదే బిగ్ టీవీకి సంబంధించిన విజయ్ కుమార్ రెడ్డిని ఎన్ని దుర్భాషలు ఆడినావు. విజయ్ కుమార్ రెడ్డి నీ మీద పరువు నష్టం దావయ్యాడు, నువ్వు తిరిగి విజయ్ కుమార్ రెడ్డి మీద పరువు నష్టం దావయ్యావు, కానీ మా మీద కేసులు పెడతావు. దీన్ని బట్టి అర్థమైతలేదు దొంగ. నువ్వు 100% నీ తెలంగాణకు ద్రోహివే, పచ్చి లంగవు నువ్వు. అనేక మంది ప్రాణాలు తీయడానికే నువ్వు ఈ 42% రిజర్వేషన్ అనే ఓ భాగోతాన్ని కట్టావు. నేను మరొకసారి చెప్తున్నా, 42% రిజర్వేషన్ రావాలంటే ప్రాణాలు తీసుకోవాలా? మరి అట్లా ప్రాణాలు తీసుకోవాలంటే మొదటి ప్రాణం నువ్వే తీసుకోపోయినావు. నీకు పెట్రోల్ డబ్బా దొరకలేదా? నీకు అగ్గిపేట దొరకలేదా? నీ ఆఫీస్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? బయట నుంచి సాయం కోసం వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ ముందట ఆత్మహత్యలు చేసుకోవాలా? ఇది ఎక్కడి పద్ధతి? విశారదన్ మహారాజ్ గారిని, చిరంజీవులు గారిని, ఆయన మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని, వాళ్ళు గ్రామాన ప్రతి జిల్లా తిరుక్కుంటా ఒక్క ఇటుకే పేర్చి ఇల్లు కట్టినట్టు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక జాగ్ పెట్టి 42 రిజర్వేషన్ కి సంబంధించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని కడుతున్నారు.
ఉద్యమాన్ని కట్టరాక బ్రోకర్ మాటలతోటి రోత మాటలతోటి మాట్లాడుకుంటా నేను 42% రిజర్వేషన్ కోసం సాధన కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటే ఇదే నని పద్ధతి. నువ్వు ప్రజల్లోకి రావాలి, తిరగాలి, అది పక్కన పెట్టి అన్యం పుణ్యం తెలియని ఒక డ్రైవర్ ని ఈ రోజు బలికొన్నావు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయాళ్ళు. కాబట్టి మేమేం చేయదలుచుకున్నాం, మా మీద కేసులు పెడితే మాకేం పోయేది లేదు. నా మీద 14 కేసులు ఉన్నాయి, ఇదో 15 కేసు అవుతుంది. ఏమైతుంది? మా వాళ్ళు లేరా? ఇట్లా పోతే అట్లా తీసుకొస్తారు. నువ్వు పెట్టేటి అన్ని గాలికి ఎగిరిపోయే కేసులే. కానీ నీ మీద పెట్టాం, నీ షెడ్డు ఊసిపోయే కేసు పెట్టాం నీ మీద. ఇప్పుడు ఈక్కోలేక పీక్కోలేక సత్తావు బిడ్డ. నేను తమాషాలు చెప్తావా? ఈ ఆడపిల్లల మీద పెడతావరా అవులే కేసులు? ఈ ఆడపిల్లలు ఇంత దూరం రావాలా? నీతోటి చేసిన వాళ్ళు కదా రాములమ్మ గారు, నీతోటి చేసిన వాళ్ళు కదా నేను 10 టీవీలో. కొలీగ్స్ మీద కేసులు పెడతావు నువ్వు అంటే ప్రశ్నించొద్దు. నువ్వేవాడు? నువ్వు యేసు ప్రభువా, గౌతమ బుద్ధునివా, రామునివా? నువ్వు మనిషివే కదా. కాబట్టి తెలంగాణ సమాజానికి తెలవాల్సింది ఏంటంటే మానసికంగా ట్రాప్ చేస్తాను వీడు. ఆ గత ప్రభుత్వ విషయంలో కూడా మానసికంగా అనేక మందిని ట్రాప్ చేసిండు. ఇప్పుడు 42% అనే రిజర్వేషన్ విషయంలో కూడా మానసికంగా ట్రాప్ చేసి వాళ్ళని ఇట్లా ఆత్మహత్యలకు పురుగొల్పేలా చేస్తున్నాడు. కాబట్టి దీని మీద మేము ఇప్పుడే ఫిర్యాదు ఇచ్చినాం. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కూడా వీటి మీద కేసులు పెట్టబోతాం. తప్పకుండా సమగ్ర విచారణ జరిపి నిందితుడు ఎవరో ముద్ద ఎవరో తేల్చాలని మేము మీడియా సాక్షిగా ఈ ఉమెన్ రైట్స్ లో ఫిర్యాదు ఇచ్చి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.